కొత్తగూడెం జిల్లా మణుగూరులో 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను సీఎం డిప్యూటీ సీఎం మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నాయకులు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై మణుగూరు పిఎస్లో చీటింగ్ కేసు పెట్టారు బీఆర్ఎస్ నాయకులు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు కేసు నమోదు చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పీఆర్ఎస్ను ముట్టడిస్తామని మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు చెప్పారు. ఎన్నికలలో శాసనసభ ఎన్నికల్లో గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు అనేక హామీలు 420 హామీలు ఇచ్చారు. 420 హామీలు ఇచ్చి అమలు చేయలేక చతికిలబడి రాబడి ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఆలోచన లేని అవగాహన లేనటువంటి పాలన కొనసాగిస్తూ 6 గ్యారెంటీల పేరుతోని ప్రత్యేకంగా పిసిసి అధ్యక్షుడు ఆనాటి పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఆనాటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రస్తుత డిప్యూటీ సీఎం అయినటువంటి భట్టి విక్రమార్క గారు ప్రత్యేకంగా ప్రతి ఇంటికి గ్యారంటీ కార్డు పేరుతోని సంతకాలు సేకరించి సంతకాలతో సేకరించినటువంటి సంతకాలు చేసినటువంటి హామీ ఇచ్చినటువంటి కార్డుని ప్రతి ఇంటికి కార్యకర్తల చేత పంచిపెట్టి ప్రజల్ని నయవంచనకు గురి చేసి ఈరోజు ఆదాయం తగ్గింది ప్రభుత్వానికి, మేము హామీలు అమలు చేయలేకపోతా ఉన్నాం అని చెప్పే చేతులు ఇచ్చినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు ఎందుకు దాపురించింది? ఆనాడు కరోనా సమయంలో కూడా క్లిష్ట పరిస్థితిలో కూడా